నందీశ్వరుడు శివుడి వాహనం ఎలా అయ్యాడో మీకు తెలుసా? పూర్వం శిలాద మహర్షి ఉండేవాడు. అతనికి సంతానం లేనందువలన సంతానం కోసం అతను చేయని వ్రతం లేదు. చివరికి శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ కఠోరమైన తపస్సు చేయడంతో శివుడు తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. అప్పుడు శిలాదుడు నాకు సంతానం కలిగేటట్టు చేయుదేవా అని కోరుకుంటాడు. దానికి శివుడు నీకు విద్వాంసుడు, గొప్ప శివభక్తుడు, శాస్త్ర కోవిందుడు దొరుకుతాడు అని అంటాడు. అప్పుడు శిలాదుడు ఒకసారి యజ్ఞగుండాన్ని తవ్వుతున్నప్పుడు అందులో ఒక బాలుడు దొరుకుతాడు. ఆ బాలునికి నందుడు అని నామకరణం చేస్తారు. కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకుంటాడు నందుడు. ఒకసారి సూర్యదేవుడు వరుణుడు శిలాద మహర్షి ఆశ్రయానికి వచ్చి బాలుడు మంచి విద్వాంసుడు, గొప్ప భక్తుడు, గుణసంపన్నుడు, కానీ ఆయుష్ మాత్రం లేదు అని అంటారు. ఇది విన్న నందుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని శివుని అనుగ్రహం తపస్సు చేయడం మొదలు పెడతాడు. నందుడి తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి నందుడు దీర్ఘాయుషుకు బదులు ఎల్లవేళలో నీ దగ్గరనే ఉండేటట్లు చేయుదేవా అని కోరుకుంటాడు. దానికి శివుడు నీవు ఎల్లవేళలో నాతోనే నా వాహనం అయ్యి ఉంటావు అని చెప్తాడు. అందరూ చెప్పండి హరహర మహా